గ్రామాలలో కూటమి నేతలు తలెత్తుకొని ధైర్యంగా తిరిగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం అన్నారెడ్డిపాలెం పంచాయతీలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. అన్నారెడ్డిపాలెంలో ఇప్పటివరకు 1,64,00,000 రూపాయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను వంటి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నాయకులంతా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని పిలుపునిచ్చారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తెలుగుదేశం ప్రభుత్వంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ కూడా చేస్తూ పోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా మనం సూపర్ 6 పథకాలు ప్రజలకి ఇస్తామని చెప్పాం. దాంట్లో ఆల్మోస్ట్ 99% ఫుల్ఫిల్ చేశామని మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతో మంది అవ్వాతాతలు ఉన్నారు ఈ గ్రామంలో. వాళ్ళందరికీ 4,000 పెన్షన్ 1వ తేదీ కల్లా ఇస్తున్నాం. దివ్యాంగులకి 6,000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్ లో తల్లికి వందనం జమ చేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం, అది కూడా చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఎకరాకి 20,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇస్తున్నాం. అలాగే మత్స్యకార సోదరులకి మత్స్యకార సేవలో అనే కార్యక్రమం ద్వారా వేట నిషేధ సమయంలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. అలాగే ఆటో సేవలో ఆటో వాళ్ళకి కూడా 15,000 వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి దగ్గర అన్నా క్యాంటీన్లు